ధ్రువుని తపస్సు చూసి స్వయంగా శ్రీ మహావిష్ణువు దేనిపై ఎక్కి వచ్చాడు? ఆప్షన్ ఏ హంస, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి నెమలి, ఆప్షన్ డి గరుడ వాహనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గరుడ వాహనం. విష్ణువును చూడగానే పరవశించిన ధ్రువుడు ఎలా ప్రార్థించాలో తెలియక ఏం చేశాడు? ఆప్షన్ ఏ మౌనంగా ఉన్నాడు, ఆప్షన్ బి ఏడ్చాడు, ఆప్షన్ సి సాష్టాంగ నమస్కారం, ఆప్షన్ డి పరిగెత్తాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సాష్టాంగ నమస్కారం. చిన్నారి ధ్రువుని జ్ఞానాన్ని పెంచడానికి విష్ణువు దేనితో ధ్రువుని బొగ్గను తాకాడు? ఆప్షన్ ఏ హస్తం, ఆప్షన్ బి సుదర్శన చక్రం, ఆప్షన్ సి పాంచజన్యం, ఆప్షన్ డి కౌమోదకి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పాంచజన్యం. విష్ణువు శంఖంతో తాకగానే ధ్రువుని నోటి నుండి వచ్చిన అద్భుత స్తోత్రం ఏది? ఆప్షన్ ఏ ధ్రువస్తుతి, ఆప్షన్ బి విష్ణు సహస్రనామం, ఆప్షన్ సి శివతాండవ స్తోత్రం, ఆప్షన్ డి గజేంద్ర మోక్షం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ధ్రువ స్తుతి. భగవంతుడు ధ్రువునికి ప్రసాదించిన శాశ్వతమైన లోకం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వైకుంఠం, ఆప్షన్ బి ఇంద్రలోకం, ఆప్షన్ సి బ్రహ్మలోకం, ఆప్షన్ డి ధ్రువలోకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ధ్రువలోకం. ధ్రువుడు తన రాజ్యాన్ని ఎన్ని ఏళ్లపాటు పరిపాలించాడు? ఆప్షన్ ఏ 100 ఏళ్ళు, ఆప్షన్ బి 1000 ఏళ్ళు, ఆప్షన్ సి 36,000 ఏళ్ళు, ఆప్షన్ డి 10 ఏళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 36,000 ఏళ్ళు. తపస్సు ముగించుకుని తిరిగి వస్తున్న ధ్రువుడిని చూసి తండ్రి ఉత్తానపాదుడు ఏం చేశాడు? ఆప్షన్ ఏ కోపడ్డాడు, ఆప్షన్ బి సింహాసనం దిగి ఎదిరేగాడు, ఆప్షన్ సి పట్టించుకోలేదు, ఆప్షన్ డి బంధించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సింహాసనం దిగి ఎదిరేగాడు. ధ్రువుని తిరిగి చూసి ఆనందంతో అతనికి నమస్కరించింది ఎవరు? ఆప్షన్ ఏ సునీతి, ఆప్షన్ బి సురుచి, ఆప్షన్ సి తమ్ముడు ఉత్తముడు, ఆప్షన్ డి పైవారందరూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవారందరూ. ధ్రువుని సోదరుడు ఉత్తముడు వేటకై వెళ్లి ఎవరి చేత మరణించాడు? ఆప్షన్ ఏ యక్షులు, ఆప్షన్ బి సింహం, ఆప్షన్ సి రాక్షసులు, ఆప్షన్ డి నాగులు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యక్షులు. తన సోదరుని మరణానికి కారణమైన యక్షులపై ధ్రువుడు యుద్ధం ప్రకటించాక అతన్ని శాంతింపజేసింది ఎవరు? ఆప్షన్ ఏ నారదుడు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి స్వయంభవ మనువు, ఆప్షన్ డి శివుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్వయంభవ మనువు. కుబేరుడు ధ్రువుని శాంతిని మెచ్చి అతనికి ఏమి వరం ఇచ్చాడు? ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి వరాలు, ఆప్షన్ సి కిరీటం, ఆప్షన్ డి విమానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వరాలు. ధ్రువుడు తన అంతిమ సమయంలో ఏ వాహనంలో ధ్రువలోకానికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ దివ్య విమానం, ఆప్షన్ బి రథం, ఆప్షన్ సి గుర్రం, ఆప్షన్ డి పడవ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దివ్య విమానం. ధ్రువుడు విమానం ఎక్కుతుండగా తన పాదాలను ఎవరి తలపై పెట్టి ఎక్కాడు? ఆప్షన్ ఏ ఒక రాయిపై, ఆప్షన్ బి గరుడునిపై, ఆప్షన్ సి పద్మంపై, ఆప్షన్ డి మృత్యువు తలపై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మృత్యువు తలపై. ధ్రువుడు తనతో పాటు ఎవరిని వైకుంఠానికి తీసుకెళ్లాలని కోరుకున్నాడు? ఆప్షన్ ఏ తండ్రిని, ఆప్షన్ బి తన తల్లి సునీతిని, ఆప్షన్ సి తమ్ముడిని, ఆప్షన్ డి పెనతల్లిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తన తల్లి సునీతిని. ఆకాశంలో సప్తఋషులు కూడా ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంటారు? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి చంద్రుడు, ఆప్షన్ సి ధ్రువ నక్షత్రం, ఆప్షన్ డి భూమి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ధ్రువ నక్షత్రం. ధ్రువ చరిత్ర వింటే కలిగే ముఖ్యమైన ఫలితం ఏమిటి? ఆప్షన్ ఏ ఐశ్వర్యం, ఆప్షన్ బి ఆయుష్, కీర్తి, భక్తి, ఆప్షన్ సి కేవలం భయం, ఆప్షన్ డి వినోదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆయుష్, కీర్తి, భక్తి.